తెలంగాణ కుంభమేళాకు వేలైంది. కోట్లాది భక్తుల కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నది. ములుగు జిల్లా మేడారంలో 4 రోజులు జరిగే సంబురం చూసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు. నలుదిక్కులా ఎటు చూసిన వాహనాలే. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కకైతే రేపు జాతర చాలు గాని ఇయాలనే సురువైనట్టున్నది సంబరం చూస్తే. జంపనవాగుకెళ్లి అమ్మవాళ్ళ గద్దెల దాకా ఎటు చూసినా భక్తులే. నెత్తిల బెల్లం బంగారం, చేతిల ఒడిబియ్యం, శివసత్తుల శీగం, తల్లుల దర్శనం. మొదలు జంపనవాగు కాడ చూస్తే గిట్లున్నది. తానాలు చేస్తుంటే కూడా కొందరికి దేవుడు వస్తున్నాడు. ప్రతిసారి వస్తాం. జంపనవాగుల తానం చేసి 2 రోజులు ఉండి దర్శనం చేసుకొని పోతాం. 10 కిలోమీటర్ల మీద ఉందము. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దగ్గర దాకా ప్రెస్లు అన్ని ఏర్పాట్లు చేసారు. మంచిగా హ్యాపీగా ఉన్నది సార్, మంచిగా ఉంది. జాబ్ రావాలని కోరుకుంటున్నాం. నేను బాలాపూర్ నుంచి వచ్చాను. సత్తమ్మ జోగిని అంటారు నన్ను. వచ్చేసి నేను రావటి 14వ ఏట నుంచి వస్తున్నాం ఇక్కడికి. గద్దెల దగ్గరికి వెళ్ళి మేము పోసుకున్న వడిబియ్యం అక్కడ అప్పచెప్పి అక్కడ నుంచి జంపన్నవాగుకి వెళ్ళేసి చెలిపై చెట్టు దగ్గర అమ్మవారి దగ్గరికి బియ్యం అప్పచెప్పేసి మేము స్నానాలు చేసి రావడం జరుగుతుంది. కొట్లాడినప్పుడు జంపనని పొడిచినప్పుడు అక్కడ జంపన వాగులో జంపన అనేది అక్కడ మరణించడం. ఆ రక్తపు జాగ్రత్త కాబట్టి జంపన వాగు పేరు వచ్చింది. నేను 35 సంవత్సరాలు రాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎక్కిస్తాం. ఒడిబియ్యాలు వస్తాం, అమ్మకు మంచిగా చేస్తాం. వాగులో ఎవరికేం తిప్పలు కాకుండా SDRF టీములు తిరుగుతూనే ఉంటాయి ఇటుకెంచి అటు దాకా. మాకు లిమిట్స్ వచ్చేసి దయ్యాల మడుగు నుంచి చిలకల గట్టు వరకు ఉందండి. అక్కడ వరకు మేము కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటాము. ఏడికెళ్ళి గద్దెల కాడికి వస్తే శీతం భక్తులు చాలా మంది అయ్యే వరకు లోపలికి ఓనిస్తలేరు. బయటకెళ్లి దర్శనాలు, మొక్కులు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు వరుసగున్నాయి. మునం పెట్టి కొలుచుకుంటున్నారు. ఈ సంటకు వస్తే గుడారాలు, గుడిసెలు కిరాయికి తీసుకొని ఉండొచ్చు జాతర ఒడిచేదాకా. 4000 కొంచెం నేను వాళ్ళని చూసి 4-5 వరకు తీసుకుంటామండి. దీంట్లో 10 మెంబర్స్ 8 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీని బట్టి 10 మెంబర్స్ వరకు అయితే ఉండవచ్చు. అయ్యో యాటలు ఎట్లా కూరెట్లా అని తిప్పలు ఏం లేవు. మందలకు మందలు వచ్చినాయి. ఎంతలు కావాలంటే అంతలా. యాట కావాలంటే యాట, మటన్ కావాలంటే మటన్, పక్కకే కోళ్ళు, చికెన్. 8,000, 10,000, 11,000. ఒక మేక 13,000, 16,000 చెప్తాను. మరి మందు సంగతి ఏందనే రందిగిన లేదు. 20కి మీదనే దుకాణాలు పడ్డాయి టెండర్ల తోటి. ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ రెడీ. కాకుంటే బాటల్ మీద 20 రూపాయలు ఎక్కువ. మనకి ఓసీ నుంచి బ్లాక్ డాగ్ ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఉంది, ఓసీ ఉన్నాయి, నెక్స్ట్ ఐబీ ఉన్నాయి, రాయల్ స్టాగ్ ఉన్నాయి అన్న, మ్యాన్సినస్ ఉంది. ఇక్కడ మన ప్రతి ఎంఆర్పీ 20 రూపాయలు ఎక్స్ట్రా చేసి అమ్ముతాం టెండర్లు. అరేవా కాకలు అప్పుడే సురువు చేసిన రోజుల్లో సుక్క ముక్క చంపుడు పోన్రి. మేము మందు అయితే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాము. మటన్ అయితే ఇక్కడనే కొంటున్నాము. ధర కూడా హైదరాబాద్ ధరనే ఉంది. ఫుల్ ఎంజాయ్ అండి, ఫుల్ ఎంజాయ్. ప్రతి సంవత్సరం ఇదే మాది ఎంజాయ్మెంట్. మంచిగా రాయల్ స్టాక్ వార్డు, కింగ్ కే ఫ్లైట్ బీర్లు తెచ్చుకున్నాము. అవి వేడిగున్నా సరే అట్లనే తాగుతున్నాం. ఎంజాయ్మెంట్ అట్లా మాకు మంచిగా అవుతుంది అమ్మవారి దయ వల్ల. మేము ఎంత మందు అవుతామో అంత మత్తులో అమ్మవారు మాకు అంత దర్శనం. మాకు గట్టిగా ఇస్తుంది నాకు దర్శనం. మాకు మేము రాయల్ స్టాక్, బెండర్ స్ప్రైట్ 3 కార్టన్లు, రోజుకి 2 కార్టన్లు అయితే, 1 కార్టన్ అయితే తాగేస్తాం ఈజీగా. బీర్లు అయితే లెక్కలేనని ఉంటాయి మాకు. మేమైతే తాగేసి దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళిపోతాం మెడికల్. మేము కొడుకు, బిడ్డలు, చుట్టాలు, పక్కోళ్ళని తీసుకొని పోయేటోళ్ళు బొచ్చడు మంది ఈడనే వండుకొని తింటారు జాతర వెళ్ళేదాకా. 40 సంవత్సరాలు నాకు పిల్లలు పుట్టినప్పటి నుంచి వస్తున్నా. నాకు కొడుకులు, కోడన్లు, మనమలు, మనమరాన్లు ఇక్కడ ఉన్నోళ్ళు. నా భర్త 2 ఏళ్లకు ఒకసారి 20 కుటుంబాలు అందరం కలుస్తాము. అమ్మవారు అంటే ఏందో నాకు తెలియదు. తెలియని వయసులో వచ్చిన నా పిల్లలు కూడా లేనప్పుడు అమ్మవారు నా మీదకి వచ్చింది కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలలో 2 సంవత్సరాలు ఇక తీరొక్క దుకాణాలు ఏందంటే అది దొరుకుతున్నది. చెట్ల మూలికలతోటి కొయ్య దూరలు రెడీగా ఉన్నారు. ఏ అవస్థ ఉన్నది ఆ చెట్టు గానీ, గ్రా పీడ ఉన్న వాళ్ళ గానీ తాయిత కడతాం, చెట్టు కడతాం, అవస్థ మందు ఇస్తుంటాం. మా దగ్గరకు వచ్చి అంతరాలు కట్టించుకుంటే ఆ పిల్లలకి పై ఉన్న గాలి ధూళి అన్నది కూడా పోతుంది. ఆ పిల్లలు బాగుపడతారు. అటు మహబాద్ జిల్లా పునుగొండకెళ్లి పగిడిద్దరాజు బయలుదేరిండు. పడిగానే రాజు లెక్క కోలుస్తారు. ఆదివాసీ డప్పులు, శివసత్తుల చిగాలు, ఆటపాటలతోటి అడిగిపోంట, చెరువుగట్ల పొంట నడుచుకుంటూ వస్తారు. కన్నెపల్లి, గుండ్లవాగు, లక్ష్మీపురంలో బస చేసి రేపు మాబటిలికి మేడారం చేరుకుంటారు. ఏం తక్కువ 80 కిలోమీటర్లు మరి. ఇక రేపు సారాలమ్మని దొరికొచ్చి గద్దె కాడ ఊకుండా పెట్టుడుతోటి జాతర చాలా అవుతుంది అన్నట్టు.
ఎల్లుండి చిలకలగుట్ట నుంచి సమ్మక్క వస్తుంది. దేశం అంతటికెళ్లే కాదు బయట దేశాలకెళ్ళి కూడా వస్తున్నారు. న్యూజిలాండ్ గిరిజన కళాకారులు వచ్చి మస్తు మురిచిపోయిరట. అంతా ఒకటే, మన ఆట పాట కల్చర్ జీవన విధానం అంతా నేచర్ను, మనం ప్రకృతిని, చెట్టును పుట్టను పూజిస్తాము అనేటువంటి కల్చర్. నాకు పోతూ పోతూ వాళ్ళు ఒకటి గిఫ్ట్ ఇచ్చిపోయారు, ఇది ఇట్లనే ఉంచుకున్నా. ఇది కూడా ఒక ఐటెం లాగా, అంటే ప్రకృతిలో దొరికే అట్లాంటిది. మేడారం జాతరలో ఏడేమైతుంది, ఎట్లా నడుస్తుంది మొత్తం మన V6 న్యూస్ లో పొద్దున దాకా ఎప్పటిదప్పుడు చూపిస్తాము. అట్లనే మన తీన్మార్లో కూడా తీన్మార్ లెవెల్లో చూపిస్తాము. చూస్తూనే ఉండుర్రి మరి.